సో ఇందాక మనం ఆల్రెడీ ఎలాగా అగ్లోమరేట్ హైరార్కికల్ క్లస్టరింగ్లో మనం లాస్ట్లో డిస్టెన్స్ పాయింట్స్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్లస్టర్ అనేది ఏబిసిడి అని ఫైనల్ క్లస్టర్ కింద ఫామ్ అయిపోద్ది. సో దీన్ని బేస్ చేసుకుని మనం డెండోగ్రామ్స్ అని గ్రాఫ్ క్రియేట్ చేయాలి. సో ఈ డెండోగ్రామ్స్ ఎలా క్రియేట్ చేస్తాం, లైక్ ఏబిసిడి అని మనకున్న డేటా పాయింట్స్ని గ్రాఫ్లో ప్లాట్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకోండి ఏమవుద్దండి, ఫస్ట్ సో ఏకి బీకి మధ్య డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఏబి డిస్టెన్స్ ఎంత, సో మనకు ఆల్ డిస్టెన్స్ మ్యాట్రిక్స్ ఉంది కదా, సో ఏబికి మధ్య డిస్టెన్స్ అనేది 3. సో 3 అనేది ప్లాట్ చేస్తాం. సో ఏ అండ్ బి మధ్య డిస్టెన్స్ అనేది అప్రాక్సిమేట్లీ 3 అని తీసుకుందాం. నెక్స్ట్ అదేంటి ఫస్ట్ క్లస్టర్. నెక్స్ట్ ఏంటి సికి డీకి మధ్య ఎంత, సో సికి డీకి మధ్య డిస్టెన్స్ ఎంత, సో సికి డీకి మధ్య డిస్టెన్స్ ఎంత 4. సో కాబట్టి సికి డీకి 4 అనుకుందాం. నెక్స్ట్ బిగ్గెస్ట్ క్లస్టర్ ఏంటి, ఏబీకి సిడీకి మధ్య డిస్టెన్స్. నెక్స్ట్ ఏబీని సిడీని కలిపి ఒక క్లస్టర్ కింద ఫామ్ చేస్తాం. వాటి మధ్య డిస్టెన్స్ ఎంత మనకు తెలుసు, డిస్టెన్స్ అనేది 12. సో అందుకని చెప్పి ఏబీకి సిడీకి మధ్య డిస్టెన్స్ వచ్చేటప్పటికి 12. సో ఇదనమాట. సో ఇక్కడ మనం తీసుకున్న డేటా సెట్కి ఇదే మనం క్రియేట్ చేసే డెండోగ్రామ్. సో ఈ విధంగా మనం ఆ డేటా సెట్స్ యూస్ చేసుకుని తర్వాత డెండోగ్రామ్స్ క్యాలిక్యులేట్ అనేది చేసుకుంటాం. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.